ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఏర్పాటు చేసిన ఈ మందిరము ఆ తర్వాత కాలంలో యెహోషువ కాలంలో ఎప్పుడైతే కానాను ప్రదేశానికి వెళ్ళాడో మన క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు 1200-1400 మధ్య కాలంలో ఒక ప్రత్యక్ష గుడారం అనేది అక్కడ స్థాపించబడినది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన 480 సంవత్సరాలు యొక్క ప్రత్యక్ష గుడారము వారి మధ్యలో నివాసం వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడింది. అక్కడ వారు ఏటైనా కూడా పస్కా పండుగను ఘనంగా జరుపుకునేవారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం వారందరూ కూడా ఆ యొక్క మొరియా పర్వతం మీద వారు పండుగగా జరుపుకొని వారికి శ్రేష్టమైన బలులు దహన బలులు అర్పించడానికి ఆ యొక్క పర్వత శిఖరం మీదకి వెళ్ళి వారు ఆ యొక్క మందిరంలో సమకూర్చువారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరము కూడా ఒక ఫిలిస్తీయుల చేత కూల్చివేయబడింది. ఇది కూల్చివేసిన తర్వాత మరలా అదే స్థానంలో జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరము 61 అడుగులు, 91 అడుగులు పొడవు, 31 అడుగులు వెడల్పు, 45 అడుగుల ఎత్తు కలిగినటువంటి మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరంలో మనం చూసినట్లయితే 3 భాగాలు ఉంటాయి. మందిరం యొక్క బహిరంగ భాగము, రెండవది మందిరం యొక్క ద్వారము, మూడవది అతి పరిశుద్ధ స్థలము, మూడవది పరిశుద్ధ స్థలము, నాలుగవది అతి పరిశుద్ధ స్థలము. ఈ 4 భాగాలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో కూడా మనం చూసినట్లయితే ముందు భాగము బహిరంగ స్థలం ఉంటుంది, రెండవదిగా బలిపీఠం ఉంటుంది, మూడవదిగా శుద్ధీకరణ కలిగినటువంటి పాత్ర ఉంచబడుతుంది, నాలుగవది మనం చూసినట్లయితే సన్నిధి రొట్టెలు ఉంటాయి, ఐదవదిగా మనం చూసినట్లయితే దీపవేదిక ఉంటుంది, నిర్మలమైన దీపవేదిక, ఆరవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళడానికి ప్రత్యేకించబడిన ఒక తెర అనేది ఒకటి ఉంటుంది, ఒక తెర అనేది వేయబడి ఉంటుంది. ఆ తెరని దాటుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళినట్లయితే 2 పెరుగులు కలిగినటువంటి ఒక బల్ల అనేది వచ్చబడుతుంది. దాన్ని కరుణా పీఠము అనేది జరగబడుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ సాక్ష్యపు మందసం అనేది ఆ యొక్క అహరోను చిగురించినటువంటి కర్ర, మన్న, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు అనేవి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మందసంలో అనేది రాయబడి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీటి గురించి దేవుడు ఎందుకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనకు కొన్ని విషయాలు తెలియపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం వెనుక దేవుని యొక్క సంకల్పం ఉన్నది. ఇది ముందుగా ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఎవరంట ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎవరే అంటే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఆనాడు యేసు నివసించడానికి ఎక్కడికి వచ్చాడు అంటే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. ఈనాడు యేసు ప్రభు నివసించడానికి శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం అనేది తాత్కాలికమైనది. ప్రత్యక్ష గుడారం అనేది కొన్ని నిమిషాలు, కొన్ని దినాలు వారు గడిపిన దినాల్లో ఏర్పాటు చేసుకోదగినటువంటి ఆరాధించుకునే ఉన్నతమైన ఆ యొక్క ప్రదేశము. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే నిరంతరము మనతో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు. ఇది ఎప్పుడు దాకా అంటే యుగ యుగములో నిలిచే మందిరము. హల్లెలూయా. యుగ యుగములు నీతో జీవించడానికి వచ్చి ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షించబడిన వారు మాత్రమే ప్రవేశించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నీలోనికి నివసించడానికి, నీతో నివసించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రాంతంలో మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 966, క్రీస్తు పూర్వం 959వ సంవత్సరమున మరలా అదే ప్రదేశంలో జ్ఞానైనటువంటి సొలొమోను 7 సంవత్సరాలు ప్రయాసపడి మందిరం అనేది కట్టించబడింది. కనుక ఆ మందిరము తర్వాత మరలా 370 సంవత్సరాలు ఆ మందిరము ఘనముగా జరిగించబడింది. ఆ మందిరంలో ఆరాధన అనేది ఆగలేదు. 370 సంవత్సరాలు ఇజ్రాయేలుకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుని యొక్క ఉన్నతమైన స్థలము, దేవుని యొక్క మహిమ పరచబడినటువంటి స్థలము బైబిల్ గ్రంథములో
ఒక శ్రేష్టమైన మాట రాయబడినది. యెహోవా యొక్క జ్ఞానిటువంటి సొలొమోను కట్టించిన మందిరము బంగారపు పొదుపుతో చేయబడినప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైన ఆ మందిరములో, ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జ్ఞానైనటువంటి సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టించాడో ఆ మందిరంలోనికి దేవుని యొక్క మహిమ ఆకాశముల నుండి పైకి ఆ మందిరముల మీదకి ఆవరించాలని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము రాయబడినది. కనుక ఆనాడు దేవుని మహిమ కట్టించినటువంటి మందిరములో ఉన్నది. దేవుని యొక్క మహిమ నివాసము చేయడానికి వారి మధ్య 370 సంవత్సరాల వరకు వారికి తోడై ఉన్నది ఆ మందిర స్థలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో మరలా ఆ ప్రాకారం అంతా కూడా ఏం చేయబడిందంటే వాడు చేయడం. బాబిలోనికి మరలా జనము చెరపట్టబడి బాబిలోని సామ్రాజ్యంలోనికి ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా మరలా బానిసత్వంలోనికి వెళ్ళారు. ఆనాడు ఏ రీతిగా ఐగుప్తు చెరలోనికి 450 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలోనికి తన దాసులు వెళుతారని దేవుడు ముందుగానే అబ్రహాముకు తెలియపరిచినప్పుడు ఆ రీతిగానే అబ్రహాం యొక్క సంతానం అందరూ కూడా ఇశ్రాయేలు సంతానం ఏర్పాటు చేయబడుతుంది. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తు చెరలోనికి వెళతారని దేవుడు చెప్పాడు. ఆ రీతిగానే వెళ్ళారు. తర్వాత ఐగుప్తు చెర నుండి వారిని విడిపించాడు. మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో మరలా ఎక్కడికి వెళ్ళారంటే బాబిలోను అనేటువంటి ఆ యొక్క రాజ్య పరిపాలనలో వారికి దాసోహులుగా మరలా ఎక్కడికి వెళ్ళారంటే శ్రమలోనికి వెళ్ళారు. మరలా దేవుడు వారి చేతికి వారిని అప్పచెప్పి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు 586 సంవత్సరంలో మొత్తాన్ని కూడా మందిరాన్ని కూడా కూల్చివేశారు. అయితే మరలా కూడా బాబిలోని చెరలో నుండి దేవుడు మరలా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, జెరుబ్బాబెలు అనేటువంటి మందిరం కట్టబడింది. ఆ మందిరము మనం చూస్తున్నట్లయితే 538వ సంవత్సరమున ఎజ్రా మనం చూస్తున్నట్లయితే ఎజ్రా గ్రంథము 3:8లో మరలా మందిరం అనేది పునఃప్రారంభమైంది. అయితే ఈ మందిరము ప్రారంభించడానికి మరలా 20 సంవత్సరాలు వారందరూ పెద్దల వల్ల సమక్షం జరిగింది. హల్లెలూయా. ఏమిటంట? మరలా జెరుబ్బాబెలు మందిరము కట్టించడానికి మనం చూసినట్లయితే 20 సంవత్సరాలు మరలా వారి మధ్య వివాదం జరిగింది. కట్టడానికి మరలా 20 సంవత్సరాలు, పునాదులు వేయడానికి మరలా 20 సంవత్సరాలు పట్టింది. వారి మధ్య మాట్లాడుకోవడానికి మందిరం ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఆ మందిరాన్ని ఎలాగా విశాలపరచాలి, బలమైన పాటగా మార్చాలని చెప్పేసి అక్కడ మాట్లాడుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది. ఆ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అదే మందిరము హేరోదు దానిని చేత పట్టుకొని మనం చూసినట్లయితే 46 ఏళ్ళ కాలంలో 46 సంవత్సరాలు మరలా అదే స్థలములో అదే దేవుడు వాగ్దానముగా అబ్రహాము కుమారుని శ్వాసముగా దహన బలి అర్పించిన ఆ మొరియా పర్వతమనే ఆ ప్రశస్తమైన స్థలంలో మరలా మందిరము కట్టబడింది. ఈ మందిరము హేరోదు కట్టించినటువంటి మందిరము. ఈ మందిరము వ్యవధి ఎంతో తెలుసా? 46 సంవత్సరాలు పట్టింది మందిరాన్ని కట్టడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో యేసు ప్రభు వారు వెళ్ళి శాస్త్రులతోనూ పరిశీలనతోనూ ఆ యొక్క దేవుడు హితబోధ చేసి ఉన్నాడు. ఈ మందిరంలోనే వారు అనేకులు కూడా దేవుని మందిరంలో వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారికి నా మందిరము దేవుని మందిరం అనబడని చెప్పేసి అవన్నీ కూడా నా మందిరంలో వ్యాపారం చేయకూడదు అని చెప్పేసి మనం చూసినట్లయితే వాటన్నిటిని ప్రదర్శించినట్లు గ్రంథంలో రాయబడి మరలా తెరవబడి 3 రోజుల్లో మందిరం నిర్మించబడుతుంది అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అదే స్థలంలో ఇప్పుడు దానికి మనం చూసినట్లయితే గోల్డ్ డౌన్ ఆఫ్ అనేటువంటిది